ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాట్లను బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తము గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల ఉచ్చరింపజేసెను. ఈ సంకల్పను బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకు. దేవుని నిర్ణయం ఏంటండి? ఇప్పుడు మనం అన్నీ పొందుకుని ఎందులో పొందుకోవాలండి?